ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందు నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా, డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా. అక్కడ నుంచి సౌండ్ రాలా. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్ లో, చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలన్నీ ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతా అన్నది తల్లి. ఇప్పుడు ఏకంగా బూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి. ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి. మద్యంకి బానిసలుగా తయారు చేస్తున్నారు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది ఈరోజు చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈ రోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి. రోజుకి ₹1,00,000 షాప్కి అమ్మపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రా డిస్కౌంట్ ఇస్తే, ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ తీసుకొచ్చాం, అది తాగి సావండ్రా బాబు అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఇది రెండో మోసం. మూడో మోసం, ఆనాడు ఏమన్నారు తల్లి, ₹1,000 కన్నా ఎక్కువ చెల్లించాల్సిన జబ్బు ఏమైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తా అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆసుపత్రులకి దాదాపు ₹1,000 కోట్ల బకాయిలు పెట్టాడు తల్లి. వాళ్ళు ఇంకా మేము ఏమీ చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నాడు, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. 30 లక్షల ఇల్లు ఇక్కడ అడుగుతున్నా, మీకు ఒక్క ఇల్లు అందిందా? కనీసం 3,000 ఇల్లు కట్టలేడు తల్లి, 3,000 కట్టలేదు. ఇంకా ఆరో మోసంకి వస్తున్నా తల్లి, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? ఇచ్చినాడా పెన్షన్? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత పేరుతో ₹10 ఇస్తాడు తల్లి, ₹100 దుబ్బెత్తాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గొడవ, అడిచే 15,000 రూపాయలు మాకు వద్దురా బాబు, ఆ ఫైనల్ తగ్గించమనండి, ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి, వాళ్ళు గొడవ. అక్కడ ఒక మోసం. ఇంకా ఎనిమిదో మోసం, ఫీ రీయింబర్స్మెంట్. విద్యా దీవెన వసతి దీవెన అనే పనికిమాల కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా. ఆ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం. 2 నెలల ఓపిక పట్టు తల్లి, పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి, అది ఒకటే మీ బాధ్యత. వాళ్ళు సరి చదవకపోతే 2 పీకండి, అది ఒకటే మీకు బాధ్యత. ఆ ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం చూసుకునే బాధ్యత మాది. హాల్ టికెట్కి ₹1 చెల్లించాల్సిన అవసరం ఉండదు, మార్క్ లిస్ట్ కోసం ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా. 9వ మోసం, రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానడు తల్లి. ఈ రోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్,
వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు, సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్ట్ మరత పెట్టుకుంటా ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్, నువ్వేం కంగారు పడదు తల్లి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మాయింత గాలి పీల్చున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు తల్లి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు తల్లి. వాళ్ళకి ఒకటే చెప్పండి తల్లి, భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పసుపు కుంకుమ ఇచ్చారు, పండగ వస్తే పండగ కానుకలు ఇచ్చారు. పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు, అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇంకా జగన్ కటింగ్ మాస్టర్ అని చెప్పి కదా తల్లి, ఏమేం కట్ చేశాడు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండగలు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేశాడు తల్లి. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం. అది మొదటి హామీ. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఏం బడ్డలుగా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేయలేదా? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు తల్లి, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. ఇంకా 6వ హామీ, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది. ఏం బాబు సూపర్ 6 సూపర్ కదా? ఏం తల్లి సూపరా? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే జగన్ తల్లి.
మూడు రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు తల్లి మన జీవితాలతో. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు తల్లి, ఒక్క ఉద్యోగాన్ని తీసుకురాలేదు తల్లి. ఇప్పుడు ఏకంగా మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి. అందుకే విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తాడు, చేయలేదు. మెట్రో రైల్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తాడు, చేయలేదు. అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు, కనీసం తాగునీరు కూడా అందించలేదు ఈ ముఖ్యమంత్రి. ఇంకా విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమలు కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మీరందరే చూస్తున్నారు. ఏకంగా ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి, ఒక్క వ్యక్తి బతికేదానికి. ఆ 500 కోట్ల రూపాయలు కానీ టిట్కో ఇల్లుకి ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న మహిళలకి 10 మహిళలకి ఇల్లు ఇచ్చుండొచ్చు తల్లి, ఇల్లు ఇచ్చుండొచ్చు. ఇక్కడున్న మీ అందరు ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చుండొచ్చు అని. కానీ ఇవ్వలా, ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. ఇల్లు చూడండి తల్లి, అది ఒక్క భవనం కాదు, 5-6 భవనాలంట. అంటే రోజుకో భవనంలో పడుకుంటాడు అయినా. అరే ఎంత అన్యాయం చూడండి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో మన పిల్లలు చదవాలని అందరు కోరిక ఉంటుంది, పిహెచ్డి చేయాలని కోరికలు ఉంటుంది. ఇంకా ఏకంగా పిహెచ్డి పోస్టులు కూడా అమ్మేశారు తల్లి. 1400 పిహెచ్డి పోస్టులు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ అమ్మేశాడు. అందుకే నేను చెప్పాను నిన్న, ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో ఉందని. ఇంకా విశాఖపట్నం నార్త్కి వచ్చే గల ఇది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. మీరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు. ఎదురుగాల్లో కూడా మంచి మెజారిటీతో అన్నగారిని మీరు గెలిపించారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. 2014 నుంచి 19 వరకు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఆనాడు వేసిన రోడ్లే, ఆనాడు వేసిన డ్రైన్లే, ఆనాడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు మేము చేశాం. దాదాపు 118 స్కీములు కులం మతం పార్టీలు పేర్లు లేకుండా ఆనాడు మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నార్త్ నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు హుదూద్ వస్తే మీ ఇంటికి పాలు పంపించాం, సరుకులు పంపించాం. కరెంటు పోతే కూడా యుద్ధ ప్రాతిపదికంగా మీ ఇంటికి కరెంటు కూడా అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి ఇక్కడ చాలా మందికి తెలీదు, ఆనాడు హుదూద్ రేపు కొడుతుంది విశాఖపట్నం అనగా రాత్రి మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. బాబు గారు కేవలం 10 నిమిషాలు ఇంట్లో ఉన్నారు తల్లి. అక్షంతలు వేశాడు, ఇంక నేను వెళ్తున్నాను, హుదూద్ కొడుతుంది, మళ్ళీ కలుస్తాను, బయలుదేరాడు తల్లి. మళ్ళీ 10 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు తల్లి. అంటే ప్రజలే నా కుటుంబ సభ్యులని భావించి ఇక్కడ బస్సులో పడుకుని మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే 2019లో మీరు మమ్మల్ని గెలిపించారు. ఈ 4 నియోజకవర్గాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 నియోజకవర్గాలు నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నా. ప్రత్యేక నిధులు మేము కేటాయిస్తాం, ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కొండపైన నివసిస్తున్న వాళ్ళకి ఇంకా మౌలిక సదుపాయాలు రావాల్సిన అవసరం ఉంది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు కనెక్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుపేద కుటుంబాలందరికీ టిట్కో ఇల్లు కట్టించి ఇల్లు అందజేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ